ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. మన కైకేయి మాతను ప్రోత్సహిస్తున్నటువంటి మంత్ర యొక్క మాటలను చూస్తున్నాము. మంత్ర అంటుంది కైకేయి మాతతో, ఓ సుందరి, నిరంతరము గతించిన అంటే వెళ్ళిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయుట వలన ప్రయోజనము ఉండదు. ఓ కైకా లెమ్ము, నేను చెప్పినట్లు చేయము. నీవు కోపగృహమున రాజు రాకకై నిరీక్షించుము. సౌందర్య గర్వంచే విర్రవీగుచున్నది అందమైన కనుతీరు గలది అయిన కైకను మంతర అట్టు ప్రోత్సహించిన పిమ్మట ఆమె ఆ కుబ్జతో కూడి కోపగృహమునకు చేరెను. అంతటా ఆ సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాల హారమును శ్రేష్టములైన ఇతర ఆభరణములను తీసివేసెను. పిదప బంగారు వన్నెగల ఆ కైక కుబ్జ యొక్క మాటల వలలో చిక్కుకొని నేలపై పరుండినదై ఆ గూని దాసితో ఇట్లు అన్నది, ఓ మంతన, శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. వెంటనే భరతుడు యువరాజు పట్టాభిషిక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించుట తథ్యమని రాజుగారికి తెలుపుము. నాకు బంగారముతో కానీ రత్న ఆభరణంతో కానీ కడకు అన్నపానాదులతో కానీ పనియే లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనచో నా బొందిలో పానములు ఉండవు. పిమ్మట దశరథునకు పట్టమైషి భరతునకు తల్లి అయిన కైకతో ఆ మంతర వాడి అయిన వేడి అయిన తీవ్ర వచనములను పలికెను. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు ఆయనను గూర్చినవి, కైకమ్మకు ప్రేమను గూర్చినవి. ఓ సుందరి, రాజ్యాధికారము రామునికే దక్కినచో నీకు నీ కుమారునకు తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషిక్తుడు అవునట్లు గట్టిగా పూనుకొనుము. ఆ విధముగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగులు వగచెను. తన భర్త తనను వంచినాడని తలచి ఆమె ఆయనపై మండిపడెను. గుండెలపై చేతులు ఉంచుకొని ఆ గూనిదాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుచు ఆమెను పదే పదే మెచ్చుకొనుచు కైక ఇట్లు అంటుంది, ఓ కుబ్జ, శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరగనిచో నేను యమలోకమునకు చిరుడ తథ్యమని రాజుగారికి నివేదింపుము. శ్రీరాముడు ఇచ్చటి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను ఆస్తరణములపై పరుండను, ఆరములను ధరింపను, చందనములను అలదుకొనను, కాటుక పెట్టుకోను, అన్నపానములు తాకను, దేనిని కోరను. అంతేకాదు ఇక నా జీవితమునే చాలింతును. ఆ భామిని అంటే కైక ఈ విధముగా పరుషోక్తులాడిన పిమ్మట పూర్తిగా ఆభరణములు అన్నింటినీ తీసివేసి కనీసం ఒక చాప అయిన లేక కటిక నేలపై దివి నుండి భూమికి రాలిన కిన్నర స్త్రీ వలె పరుండెను. మిలమిలలాడు ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగియుండెను. పైగా సహజముగా ప్రసన్నముగా నుండేది ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉండెను. అప్పుడు ఆమె తారకలు మరుగున పడగా చిమ్మ చీకట్లు క్రమ్ముకొనిన ఆకాశము వలె నిస్తేజై ఉండెను. పాపాత్మురాలైన మంతర దుర్బోధులకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పోసిన బాణముచే కొట్టబడిన కిన్నర స్త్రీ వలె నేలపై ఉండెను. పడి మిక్కిలి తెలివిగల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సున నిశ్చయించుకొని, నీవు తెలిపినదంతయు మిక్కిలి సముచితముగా ఉన్నది అని మంతరతో నెమ్మదిగా పలికెను. మంతర బోధలకు తలయొగ్గినదై తన నిర్ణయము ఫలించునో లేదో అని ఊగిసలాట కారణముగా దీనురాలై ఉన్న కైకేయి నాగకన్య వలె వేడి నిట్టూర్పులు విడుచుచు తనకు సుఖావహమైన మార్గమును గూర్చి క్షణకాలము పాటు ఆలోచించెను. కైకేయికి ఆత్మీయురాలు, ఆమె కార్యసిద్ధిని కోరుకున్నది అయిన మంతర కైక దృఢనిశ్చయమును విని కార్యము సిద్ధించినట్లుగానే భావించి పరమ ప్రీతురాలయ్యను. ఆ కైకేయి అట్లు బలముగా నిశ్చయించుకున్న పిమ్మట కోపముతో కనుబొమలు ముడి వైచినదై నేలపై పరుండెను. కైకేయి కోపముతో విసిరికొట్టిన చిత్రములైన ఆరములు, దివ్యములైన ఆభరణములు అతడి నేలపై చెల్లాచెదురుగా పడి ఉండెను. ఆమె అట్లు పారవేచిన మాలలు, ఆభరణములు అన్నీ నక్షత్రములు ఆకాశమునందువలె ఆ ప్రదేశమున శోభిల్లు చేయుచుండెను. మలిన వస్త్రమును దాల్చి కేశములను ఒకే జడగా ముడివేసుకొని కోపగృహమున పడి ఉన్న కైకేయ కృంగి కృషించి అచేతన స్థితిలోనున్న కిన్నర అంగన వలె ఒప్పుచుండెను. దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమున ఆజ్ఞలను ఇచ్చెను. తరువాత గురువైన వశిష్ఠుని ఆలోచన బడసి
ఆయన తన అంతఃపురమున ప్రవేశించెను. శ్రీరాముని పట్టాభిషేక విషయం ఇప్పుడే కదా నిర్ణయింపబడినది. ఇంతవరకు శుభవార్త అంతఃపురమునందలి రాణులకు తెలియకుండా వచ్చును కదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రులైన కైకకు ఈ ప్రియవార్తను తెలుపుటకై ఆమె అంతఃపురమున అడుగుపెట్టినాడు. స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమై ఉన్న ఆకాశమున చంద్రుడు ప్రవేశించినట్టు మహాయశస్వైన దశరథుడు కైకేయి యొక్క అంతఃపురమున ప్రవేశించెను. అచట చిలుకలు, నెమళ్ళు, కౌంచ పక్షులు, హంసలు మొదలగు వాటి కలవరములు వినిపించుచుండెను. వీణ, వేణు, మృదంగ, తాళ ధ్వనులు వీణుల విందు గావించుచుండెను. గూనివారు, పొట్టివారు అయిన స్త్రీలు తిరుగాడుచుండిరి. సంపెంగలు, అశోకములతో కూడిన లలితాగృహములు, చిత్రాగృహములు శోభిల్లుచుండెను. దంతములతో, వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిల్లుచుండెను. దోహద క్రియలతో నిత్యము పుష్పించేడి పరించేడి వృక్షములు, దిగుడు బావులు ఒప్పారుచుండెను. దంతములతో, వెండి బంగారములతో నిర్మింపబడిన ఉన్నత ఆసనములు అచట అలరారుచుండెను. ఆ ప్రదేశము వివిధములకు అన్నపానములతో, భక్ష్య విశేషములతో గుమగుమలాడుచుండెను. మిక్కిలి విలువైన ఆభరణములతో అలరారుచున్న కైక గృహము ఒక దివ్య భవనం వలె తేజరిల్లుచుండెను. సకల సంపదలతో తులతూగుచున్నట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించెను. కానీ శయన మందిరమందలి తల్పముపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనబడలేదు. ఆ మహారాజు ఉద్దీపన వస్తు దర్శనముచే కామోద్రిక్తుడై అది రతికి తగిన కాలమని భావించెను. తన ముద్దుల భార్య కైకేయి కనబడకుండుండచే అతడు ఓ కైక నీవెక్కడని పిలిచెను. సమాధానము రాకపోవుడచే చింతాక్రాంతుడయ్యెను. మున్నెన్నడు ఆ కైక ఆ సమయమున అట్లు ప్రవర్తించి ఉండలేదు. రాజెప్పుడు ఆ విధముగా నిర్మానుష్యంగానున్న ఆ శయన మందిరమున ప్రవేశించి ఉండలేదు. కైక మూర్ఖత్వంతో స్వప్రయోజనము సాధింపనించి అలిగియున్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలె ఆమెను గూర్చి ప్రతిహారిని అంటే ద్వారా పాలకురాలిని అడిగాను. అప్పుడు ఆ ప్రతిహారి భయముతో వణుకుచు అంజలి ఘటించి, ప్రభు, రాణిగారు మిక్కిలి క్రుద్ధురాలై రుసరుసలాడుచు కోపగృహమున చేరిరి అని తెలిపెను. ప్రతిహారి మాటలు చెవిన వినబడగానే రాజు మనసు కలవరపడెను. అతడు ఇంకా విషాదమునకు లోనయ్యెను. ఆయన కాళ్ళు చేతులు తడబడసాగెను. ఇంద్రియములన్నీ వ్యాకులమయ్యెను. ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగని రీతిగా కోపగృహమున భూమిపై పడియున్న కైకేయిని చూచి అంతటా అతడు దుఃఖభారంతో తపించిపోయెను. ఏ పాపము ఎరుగని ఆ వృద్ధ భూపతి తను ప్రాణముల కన్నా మిన్నగా చూచుకొనుచున్న తన పడుచు భార్య అధర్మంగా అలుకబూని కటిక నేలపై పడియుండగా దిగులుతో చూచెను. పూర్తిగా తుంచివేయబడి నేల పాలైన తీగ వలె భూమిపై పడి ఆశ్చర్యం గొలుపుచున్న దేవత వలె ఆకాశం నుండి విసిరివేయబడి దీనై ఉన్న కిన్న తరుణి వలె దివి నుండి భువికి జారి చూడముచ్చటగా ఉన్న అప్సరస వలె పరులను మోయింపజేయుటకై ప్రయోగింపబడి లక్ష్యము నెరవేరని మాయవలే వలలో చిక్కుకొని చేష్టలొడిగిన లేడి వలె అడవిలో వేటగానిచే విషము పూసిన బాణముతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడ ఏనుగు వలె ఆ కైక చిన్నబోయి ఉండెను. ఒక మొగ ఏనుగు అరణ్యమున ఆడ ఏనుగును తాకినట్లు అతడు ప్రేమతో ఆమెను స్పృశించెను. కామేచ్ఛతో ఉన్న దశరథుడు ఈమె ఏదైనాను కోరుకొనుచున్నదా, లేక అనారోగ్యము పాలైనదా, లేక క్రుద్ధురాలై ఉన్నదా, ఎందువలన ఇట్లు పడి ఉన్నది అని తికమక పడుచు తన చేతులతో ఆమెను నిమురుచు కమల లోచనయగు ఆ కైకతో ఇట్లు నుడివాను. ఓ దేవి, నీకు నాపై గల కోప కారణమేమో తెలియదు. నిన్ను ఎవరైనాను నిందించిరా లేక అవమానించిరా? ఓ కళ్యాణి, నీవు ఈ విధముగా దుమ్ములో పండుకొని ఉండవలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది. ఇట్లెందుకు చేసితివి? నీ అభిమతములన్నింటినీ తీర్చువాడను నేను ఉండగా దయ్యము పట్టిన దానివలే నా మనస్సును క్షోభ పెట్టుచు ఏలా ఇట్లు నేలపై పరునింటివి? ఓ భామిని, మనకు ఘన వైద్యులకు కొదవలేదు. నా పోషణములో వారందరూ మిక్కిలి హాయిగా ఉన్నారు. వారు నీ అనారోగ్యం తొలగించి నీకు స్వస్థత చేకూర్చగలరు. ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము. నీవు ఎవరికైనాను మేలు చేయదలుచుకుంటివా? నీకు ఎవరైనాను అప్రియం చేసినారా? ఇప్పుడు నేను ఎవరికి లాభము కలిగింపవలెను? ఎవరిని తీవ్రంగా దండింపవలెను? ఓ దేవి, నీవు ఏడవకము. దుర్భరమైన నీ పరితాపమును మానము. ఏ నిర్దోషినైనను వధింపవలెనా? ఉరిశిక్షకు
గురి అయిన వారినెవరినైనా విడిచిపెట్టవలనా తెలుపుము. ఏ దరిద్రునైనా సంపన్నునిగా చేయవలనా, లేక ఏ సంపన్నునైనను నిర్ధనుగా గావింపవలనా వివరింపుము. తర్వాత ఇంకా దశరథుడు ఏమంటాడు, మన కైకేయమాత ఏమంటుందో అద్భుత ఘట్టాన్ని చూస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.